అందరికీ నమస్కారం. ఓటు ఈ భారతదేశంలో ఎటువంటి వివక్షత లేకుండా, పేద, ధనిక, కుల, మత ఏ భేదాలు లేకుండా మనందరికీ సమానంగా ఇవ్వబడిన ఒక హక్కు ఏంటంటే ఓటు. అటువంటి ఓటు ఒక్కొక్కరికి ఒక్కలాగా కనిపిస్తది. ఒక మంచి చేయాలని వచ్చిన వ్యక్తికి అదొక ఆయుధంలాగా ఉంటది. దోచుకోవాలి, దాచుకోవాలి అని అనుకునే వాడికి అదొక ఆసరాలాగా కనబడుతది. మరికొందరికి ఒక రూ. 2000 నోట్లులాగా కనిపిస్తది. ఇంకొందరికి అది చిత్తు కాగితం. దాన్నే మనల్ని చాలా స్టైల్‌గా నోటా అని పిలుస్తారు. మనందరూ ఎలా పిలుచుకున్నా ఓటు అనేది మాత్రం ఈ ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్యం మనకు కల్పించిన ఒక ఆయుధం. మనం పొద్దున లేస్తే మనం వాడే టూత్ బ్రష్ నుంచి నైట్ పడుకునేటప్పుడు మనం వాడే ఆల్ అవుట్ వరకు ప్రతి ఒక్కటి మనం పరిశీలించి, ఆలోచించి ఇది ఇలా పనిచేస్తుందా? ఇది ఎలా పనిచేస్తుంది? ఇది అవుట్‌పుట్ ఇలా వస్తుంది. దీనికి ఇన్ని నెలల గ్యారంటీ ఉంటది. దీనికి అన్ని నెలల గ్యారంటీ ఉంటది, వారంటీ ఉంటది అని మనం ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా పరిశీలించి మనం కొనుక్కుంటాం. ఆన్‌లైన్‌లో మనకు తక్కువ పడుతుందని కొనుక్కునే వస్తువైనా సరే ఆఫ్‌లైన్ స్టోర్‌కెళ్ళి దాన్ని పరిశీలించి, దాన్ని వాడి అంతా మనకు నచ్చితే మళ్ళీ అక్కడే పెట్టేసి మళ్ళీ ఇంటికొచ్చి మొబైల్‌లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ బుక్ చేసుకొని మనం తీసుకుంటాం. ఇంత చేసి తీసుకున్న వస్తువు ఎన్ని రోజులొస్తది? 3 నెలలు, 6 నెలలు, మహా అయితే ఒక సంవత్సరం వస్తది. ఒక సంవత్సరం మనం వాడే వస్తువుకే ఇంత జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే పిల్లల్ని ఏ స్కూల్‌లో చేర్పిస్తే, ఏ కాలేజ్‌లో చేర్పిస్తే ఎలా మనవాడు డెవలప్ అవుతాడు? మనం ఏ హాస్పిటల్‌కెళ్ళి, ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకు బాగా అవుతుంది? మనం ఏ కంపెనీలో పోయి మనం ఉద్యోగం చేస్తే ఎంత సాలరీ వస్తుంది? అని ప్రతి అంశంలో మనము ఆలోచించి మనం నిర్ణయించుకుంటాం కదా! అలాగే మన పిల్లలు చదివే స్కూళ్ళు, కాలేజీలు వీటన్నిటిని మెయింటైన్ చేసే ఒక మంత్రిని మనం ఏం చూసి మనం ఎన్నుకోవాలి? మనకు కంపెనీలు తెచ్చి మనం ఉద్యోగాలు చేసుకునేదానికి మన కంపెనీలు తేగలిగే ఒక మంత్రిని మనం ఎలా ఎన్నుకోవాలి? ఇలా ప్రతి మౌలిక సదుపాయం మనకు కలిగించే మంత్రివర్గం మనం ఎలా ఎన్నుకోవాలి? అనేది ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాం? ఎందుకంటే మన ఇల్లు మనకు బాగుంటే చాలు, మిగతా ఏమైపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు మనలో చాలా శాతం మనం. 2019లో మీ ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే ఈరోజు కలర్ టీవీ, ఎల్సీడీ, ఎల్ఈడీ ఉంటుంది. 2019లో మీ ఇంట్లో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటే ఈరోజు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది. 2019లో RX 100 ఉంటే ఈరోజు R15 ఉంటుంది. ఇలా ప్రతి విషయాన్ని మనం ఆలోచించి రోజు రోజుకి అప్డేట్ అవ్వాలనే చూస్తున్నాం తప్ప 2019లో మనకు మంచి చేయని నాయకుడిని మళ్ళీ 2024లో ఎలా ఎన్నుకుంటాం? 2019లో మనకు మంచి చేయని నాయకుడు 2024లో మనం గెలిపిస్తామా? చాలామంది దీనికి ఇచ్చే జవాబు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం కదా. అవును, ఒక ఊరిలో ఒక వస్తువు అమ్ముతున్నాడంటే అక్కడ కొనేవాళ్ళు ఉంటేనే వాడు అమ్ముతాడు. అలాగే మనం ఓటుకు నోటు తీసుకోకుండా ఉండలేం కాబట్టి ఒకవేళ తీసుకున్నప్పటికీ మనకు నచ్చిన, మనకు మంచి చేసే నాయకుడిని మనం ఎన్నుకుంటాం. అంతేగాని వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చారనో, వీళ్ళు ఎక్కువ ఇంకేదో చేశారనో కాకుండా మనకు మంచి చేసే నాయకుడిని మనం ఎన్నుకుందాం. పొద్దున లేస్తే టీవీలో ఆ ఎమ్మెల్యే 5,000 కోట్లు తినేశాడు, ఈ ఎంపీ ఒక 10,000 కోట్లు తినేశాడు అని బాధపడుతూ ఉంటాం చూసి. అదే సాయంత్రం మా ఎమ్మెల్యే గారు మాకు స్వీట్ బాక్స్ ఇచ్చారు, క్యాలెండర్ ఇచ్చారు, మా ఎంపీ గారు మాకు చీరా జాకెట్ పంచా ఇచ్చారు అని మురిసిపోతూ ఉంటాం. అంతేగాని పొరుగు రాష్ట్రాల్లో మన పిల్లలు వెళ్ళి చదువుకుంటున్నారనో, ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ మన రాష్ట్రంలో ఎందుకు చేయలేకపోతున్నాను మాత్రం మనం ఆలోచించాం. మనకు సరైన వైద్యం కావాలంటే చెన్నై, బెంగళూరు, ఉద్యోగాలు చేసుకోవాలంటే చెన్నై, బెంగళూరు, ఆఖరికి తక్కువగా పెట్రోల్, డీజిల్ కొనుక్కోవాలన్నా కూడా చెన్నై, బెంగళూరు బోర్డర్కి వెళ్తున్నారు మనం. ప్రతి విషయంలో మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మన రాష్ట్రం ఇప్పుడు తక్కువగానే ఉంటుంది. 2014లో మన రాష్ట్రం విడిపోయినప్పటికీ ఈ రోజుకి 10 సంవత్సరాలు అయినప్పటికీ మనం 10 సంవత్సరాలు వెనక్కి ఉన్నాం. ఎక్కడ మనం ముందుకు రాలేదు. కారణం మనం ఎన్నుకోబడిన నాయకుడు. దయచేసి ఈసారైనా సరైన నాయకుడిని చూస్ చేసుకొని, సరైన నాయకుడిని మీరు ఎన్నుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మనం నడిపించడానికి మనవంతుగా మనం కృషి చేద్దాం. ప్రతి ఒక్కరూ మన ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుందాం. నవ్యాంధ్రప్రదేశ్ని నిర్మిద్దాం. అన్నీ ఆలోచించి చంద్రగిరిలో కూటమి అభ్యర్థి అయిన బీజేపీ, జనసేన బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పులివర్తి నాని గారికి మరియు ఎంపీ అభ్యర్థి శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారికి సైకిల్ మీద వేస్తున్నాను. మీరు ఆలోచించి ఓటు వేయండి. మీ యువరాజ్ పగడాల్. జై ఆంధ్ర, జై భారత్, జై హింద్.